అది మళ్ళీ ఎంతసేపటికి ఓపెన్ అవుతుంది? ఏందా ఈడ ఒక ముళ్ళుందా, ఈడ ఒక ముళ్ళుందా, మధ్యలో ఏమి లేదా? 3 పచ్చాలు ఉంటాయి మామూలుగా, దాంట్లో అది ఒకటి డిఫరెంట్గా వచ్చింది చూడు మీద. దాన్ని తీసుకోండి. 3 ఉన్నాయి మన సైడ్లో వచ్చింది. ఇంక దేంట్లో లేదు చూడు ఆ మార్గ ఇంకేమనిచ్చింది. అంటుకుంటే ముడుచుకునే ఆకు. ఈ కాయ చూడు, కోసేయి. కమల లేదు. అదే చెప్పినా నేను. అంత బాగా పండు అవ్వాల్సిన అవసరం లేదమ్మా. తేరింది, కోసే. అమ్మ వాళ్ళు పచ్చివే కోసి అమ్మేస్తాను. కమలా పండు మేము నాటుకున్న కమలా పండు చెట్లు తీయగా ఉన్నాయి పండ్లు. ఇంత తీగా ఉంది, పైన పొట్టు పచ్చగా ఉంటే కూడా దాన్ని కోసి తిన్నామంటే తీయగా ఉంది. ఈ తోటలో కాసే ప్రతి కాయ తీయగా ఉంటుంది. మునక్కాయ కూడా తీయగా ఉంటుంది. కొంచెం మట్టిలో నాటినా కూడా తీయగా వస్తాయి పండ్లు. ఈ వాటర్ యాపిల్ కూడా తీయగా వచ్చింది. దీంట్లో కాసిన పండు కూడా తీయగా ఉండేది. డ్రాగన్ ఫ్రూట్ ఇది కూడా తీయగా ఉంది. ఇది మాత్రం ఈ సంవత్సరం ఏమైనా వస్తుందేమో. ఈ సంవత్సరం రాలేదంటే పెరిగి పారేస్తూ ఉంటుంది. రాకపోతే పోతాం, ఊరికి పోతాం. ఏ ఊరికి? మా సార్ ల్యాబ్ దొడుకోమేకే, ల్యాబ్ ఖాళీగా ఉంటే పైకి పోదాం బా అన్నాడు. సార్ ఏం సార్ అంత మాట? ఆ పైకి కాదు బా, కంప్యూటర్ ల్యాబ్కి దొడుకోపోతా. వచ్చా ఉంది ఇప్పుడు ఒక్కొక్క కొమ్మకు 2 1 అట్లా ఎక్కువ కాసేసింది. ఈ తడవ ఆడొకటి ఏడొకటి పెద్ద సైజుతో వస్తాయి, పెద్ద సైజు వస్తాయి, పెద్ద సైజు వస్తాయి.
గాలి చల్లగా వస్తుంది. వాళ్ళు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడినట్టుంది. ఇంకా ముదరాల మునక్కాయలు. నోట్లో వేసినవులే లాగా కొయ్యి. ఇడుందే మామిడి చెట్టు, మామిడి ఆకులు కావాలంటే మొన్న. ఏదా అదేంటి మామిడి చెట్టు అని చెప్పినాను నేను. దిడుంది కదా మామిడి చెట్టు. కాదు కాదు, ఈడ కూరాకు ఉంది. ఏం కూరాకు అది? దాంట్లో ఉంది మామిడి చెట్టు అని చెప్పిన. కూరాకు వేరే పేరే దొరకలేదా? పొయ్యి పంట వేసుకోవచ్చు మిద్ది పైన. ఆ ఆకులన్నీ వేసి అంటిచ్చేస్తే సరే.
చెరుకులు ఉన్నాయా కొట్టుకునేంత? ఇంకా ఒక నెల పోవాలేమో. పొంగల్కా? అవునా? మంచి కొనుక్కునేది కొంచెం ఎక్కువగా. ఒక 6 రోజు 30 అట్లా ఉంచు. 6 రూపాయలు 7 రూపాయల కూలి కూడా ఆ సమయంలో. పెద్ద పెద్ద మేస్త్రికి 30 రూపాయల కూలి ఉండింది. ఇంకేం సంపాదిస్తుంది చెరుకు. ఒక రోజంతా పని చేస్తేనా? మటన్ అయితే 30 రూపాయలు. ఇప్పుడు ఒక నార్మల్ చిట్టాలకి 700-800 ఇస్తాండారు. అయితే పనికి పిలిచిందంట. పనికంటే ఏమే ఈ పొద్దు పండుగ మొక్కెట్టుకుందామే. కబోర్డ్ లో ఉండే గుడ్లంతా ఎత్తి మడతేసి పెట్టాలంట. వంట బండి అంతా తుడవాలంట. వంటిలో సింకు అంతా తుడిచేసి కొన్ని సామాన్లు కడిగేసి అంతే. దానికి 600 కూలి. 2 మనుషులు తెచ్చుకుని అయ్యో 600 అంట కూలి. అన్నం వేసి 650 రూపాయలు అన్నారు వాళ్ళు. 600 ఇస్తాను రండి అని పిలుచుకుంది. ఓ మై గాడ్. లోపల సామాన్లు సంచేసి సామాన్లు కడిగేదానికి 600 కూలి ఒక మనిషికి. కూలోళ్ళు బతికేస్తుంటారు బాగా. ఇక్కడ కంబికి తగులుకొని పూసింది డ్రెస్. చూడు అది రానే లేదు. నేను ఇంతవరకు చీలిపోయిందా? ఆ క్లాతే కదా అది చిన్నగా అంత ఈజీగా. పువ్వు వచ్చేసింది అడి నేములా. అదే బ్రహ్మకమలం. బ్రహ్మ దగ్గర ఉండే కమలమ్మ. దీంట్లో వచ్చేస్తాము. వేరే చోట ఇంకొక ఆకు వస్తుంది. ఇక్కడ పెట్టినాక వచ్చింది ఆ ఆకు కూడా. ఆ మూల ఉండగా సరిగా రాలేదు. ఆ ఉండే ఆకులు కూడా ఈడ పెట్టినప్పుడు వచ్చినవే. మళ్ళీ కొన్ని రోజులు వేరే చోట పెట్టింటివి. ఒక సంవత్సరం అయింది మన నాటి. ఇప్పుడు 4 ఆకులు. దీనికోసం ఖాళీగా పెట్టేస్తాయి. దాన్ని నెట్ చేసేది అంతంత పెద్ద ఆకులు ఉన్నాయా? ఇంకా పెద్ద ఆకులు వస్తాయి. పప్పులో వేసి కోసి పప్పులో వేసేసి ఏం చేస్తున్నాను అప్పుడు 2-3 సార్లు. ఏదో మాన్ లాగుంది చూసి. 15 నిమిషాలు.
అన్ని పండ్లు కనిపిస్తున్నాయి. అదే గేది రాలా మళ్ళీ అన్ని కాయల్లో, అదొకటే వచ్చింది. పంతొమ్మిది కదా. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 15, 16, 17. నాకు 17 కనిపిస్తున్నాయి. నేను ఆడికాయ 18, 19 ఉన్నాయి నా కంటికి. 19 అది చిన్నప్పుడే ఒకటి ఇరిగిపోయాయి కదా ఒక రోజు. తింటే కూడా బాగా తీగా ఉంది కదా. అవును మా, అది ఇంత చాలా చిన్నది మా కంటి అంత చక్కెర తిన్నట్టు నింది అనుకుంటే నేనైతే నువ్వు తిను నాకు ఇస్తేవి, నేను ఒలిచి తింటే అది చక్కెర తిన్నట్టుంది, అంత తీయగా ఉన్నింది. బిస్లరీ తాగండి, బిస్లరీ. ఒక సినిమాలో కదా బిస్లరీ వాటర్తో మూతి కడుక్కుంటారు, అది గుర్తొచ్చింది నాకు.